హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు సుహాస్ గలాటా. ఈరోజు మేము మా ఊర్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. అక్కడ ఇలా చూసాము. మాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి ఈ వీడియో చేసాము. ఇది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడ దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావడులు అంటారు. ఇది 2 days ఉపవాసం ఉండి దీక్ష చేపట్టి 3rd day ఇలా కావడులు కట్టుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొండకి వెళ్తారన్నమాట. ఇలా కావడి కట్టుకున్న తర్వాత ఎవరైనా ఫస్ట్ ముల్బాగల్లో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి దగ్గరికి వస్తారు. తర్వాత ఇక్కడ నుంచి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్తారు. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న పల్లెల్లో వాళ్ళంతా కూడా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికే వస్తారండి. ఇక్కడ ఒక అతన్ని చూపిస్తున్నాను చూడండి. వీళ్ళు ఎంత భక్తి అంటే అది చెప్పడానికి లేదు అన్నట్టుగా. చూడండి ఇక్కడ అన్ని నిమ్మకాయలన్నీ థ్రెడ్తో స్టిచ్ చేశారండి. నేను ఫస్ట్లో ఏమనుకునేదాన్ని అంటే ఏమన్నా అంటించుకుంటారేమో అనుకున్నాను, కానీ ఇక్కడ చూడండి అవి ఏవి అంటించినవి కాదు, మొత్తం సూది దారంతో పిన్ చేసినవి ఇవన్నీ నిమ్మకాయలు. ఈయన నోటి దగ్గర చూడండి బాగా ఇలా గుచ్చారు. అది మామూలుగా ఉన్నప్పుడు గుచ్చారంట. ఇలా మ్యూజిక్ అంతా చేస్తూ భక్తిలో మునిగిపోతారనమాట. దేవుడు ఒంటి మీద గుచ్చుద్ది అంటారు. అలా ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా గుచ్చండి అని గుచ్చుకుంటారంట. మళ్ళీ అలా కుట్టించుకోవడం బాడీకి అలా కుట్టించుకున్నారు. చూడండి ఫ్రెండ్కి హారం లాగా ఉంది కదా, అది హారం కాదండి, నిమ్మకాయలు పూలు అలా గుచ్చుతారు సూదితో తీసుకొని. ఇంకా నోటి దగ్గర చూడండి బాణం ఎలా ఉందో. ఇది గుచ్చేటప్పుడు కూడా ఇలాగ మేళం వాయిస్తూ దేవుడు ఒంట్లోకి వచ్చిన తర్వాత అలా గుచ్చుతారు. ఇది ఆంజనేయ స్వామి గుడి దాకా ఇక్కడికి ఇలాగే తీసుకొస్తారు. అప్పుడు దాకా వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా పుట్టారంట. మళ్ళీ చూడండి ఇలా వాయు మ్యూజిక్ చేసినప్పుడు స్వామి మళ్ళీ ఒంట్లోకి వస్తారు. ఈ టైంలో వాళ్ళు రిమూవ్ చేయడానికి ట్రై చేస్తారండి. చూడండి నేను చూడకముందు ఇదంతా ఊరికే అనుకున్నాను, కానీ నేను రియల్గా చూసిన తర్వాత ఎంత గ్రేట్ కదా అని అనిపించింది. చూడండి ఇలాగే రిమూవ్ చేస్తూ ఉన్నారు. భక్తి అంటే ఇలా ఉంటుందా అన్నట్టుగా అనిపించిందండి నాకైతే. చూడండి నోటి దగ్గర బాణం తీస్తున్నారు వాళ్ళు. తమిళనాడు, కర్ణాటకలో ఇలా కావడులు అనేవి ఎక్కువగా ఎత్తుతారంట. మన ఆంధ్రాలో ఉందో లేదో నాకైతే తెలియదండి. నేను వచ్చి చూసిన తర్వాత కర్ణాటకలోనే చూశాను. అది రిమూవ్ చేశారు. చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు